ప్రియమైన దేవుని ప్రజలరా, భూమి మీద మానవ జీవితం ప్రారంభమైన తర్వాత కొన్ని బంధాలు, కొన్ని అనుబంధాలు మన చుట్టూ మనల్ని పైన వేసుకుని ఉంటాయి. ప్రతి మనిషి జీవితంలో బాగా ఆప్యాయంగా, ఎక్కువ ప్రేమగా మనతో ఉండే వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుంది అని ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే, ఎంత గొప్ప సెలబ్రిటీ అయినా సరే, ఈ ప్రపంచంలో ఎంతమందికి తెలిసిన వాడైనా సరే, ఒక సైకాలజిస్ట్ అనాలిసిస్ ప్రకారంగా ఆ లెక్క 25 మంది దాటదట. ఎంతమంది? 25 మంది. అంటే తన జీవిత కాలంలో ఎక్కువ సమయం వాళ్ళతోనే గడుపుతాడు, ఎక్కువ సమయం వాళ్ళతో ఉంటాడు, ఎక్కువగా వాళ్ళకు ప్రేమను అందిస్తాడు, ఎక్కువగా వాళ్ళ ప్రేమను తీసుకుంటాడు. అలా ఒక మనిషి దాదాపుగా 60 లేదా 70 సంవత్సరాల కాలం పాటు ఈ భూమి మీద బ్రతికితే, 60 లేదా 70 సంవత్సరాల కాలంలో ఒక మనిషి ఒక 25 మందితో మాత్రమే కలిసి అత్యంత ఆప్యాయతను, అత్యంత అనురాగాన్ని, అత్యంత ప్రేమను, అత్యంత సాహచర్యాన్ని, సన్నిహిత సాహచర్యాన్ని సంపాదించుకుంటాడు అనేది ఒక అనాలిసిస్. ఇది నిజమా కాదా అనేది మనకు అర్థం కావాలంటే మన జీవితంలోనికి మనమే తొంగి చూడాలి. ఒకసారి నీ జీవితంలోనికి నువ్వు తొంగి చూడు. ఎంతమందితో నువ్వు ఆప్యాయత, అనురాగాన్ని పంచుకుంటూ ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నావు? ఎవరు దూరం అయితే నువ్వు తట్టుకోలేవు, ఎవరు నీతో లేకపోతే నువ్వు జీవించలేవు. ఎవరు నీకు అవసరం? ఎవరి ఆప్యాయత నీకు అవసరం? ఎవరి ప్రేమ నీకు అవసరం? ఆలోచించండి ఒక్కసారి. ఎవరి ప్రేమ మీకు అవసరం? ఎవరి ఆప్యాయత మీకు అవసరం? ఎవరితో కలిసి జీవించడం మీకు ఇష్టం? ఎవరు లేకపోతే మీరు జీవించలేరు. ఇలా మనం ఆలోచిస్తే మీకు సంఖ్య ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? ఓ 10 దాటిందా? టక్ 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 రాసేయగలరా 10 పేర్లు? 10 దాటడం కూడా కష్టమే. మహా అయితే ఒక 4 లేదా 5 పేర్లు వస్తాయి, అంతేనా? వచ్చాయి. నాకు ఒక 100 పేర్లు వచ్చాయి అన్న వాళ్ళు చెప్పండి, తొందరగా చేయలేపి చూపించండి. లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళైనా పర్లేదు. మీరు ఈ విషయం చెప్తూ ఉండగా నా మైండ్లోకి 100 మంది టక్ 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 వచ్చి పడిపోయారండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? చేయొద్దండి. 100 మంది రావాలి. అబ్రహాం గారు అడిగినట్టు నేను అడుగుతాను, దేవుడు అడిగినట్టు ప్రశ్నించినప్పుడు వెంటనే తగ్గించుకుంటూ వస్తాం అనమాట. నెంబర్ 100లో ఎవరు లేరు కదా? ఏ చేయనా లేచిందా? 100కి లేదు కదా? 90కి ఎవరు లేరు. పోనీ 80కి లేరు, 70కి లేరు, ఇంకా 60 వదిలేండి, 50 వదిలేండి, 40 వదిలేండి, 30 వదిలేండి, 20 కూడా వదిలేండి. 10 మంది అడుగుతున్నాను. 10 మంది నీతిమంతులుంటే పట్టణాన్ని కాపాడతావా అన్నట్టు మీ దృష్టిలోకి 10 మంది వస్తున్నారా? ఈ 10 మంది లేకపోతే నేను బతకలేనండి. 10 మందితో నాకు అంత ఆప్యాయత, అంత ప్రేమ, అంత అనురాగం నాకు డెవలప్ అయిపోయింది. సో ఈ 10 మంది నా జీవితానికి చాలా ఇంపార్టెంట్ అనేవాళ్ళు ఏమైనా ఉన్నారా? సో 10 మంది కూడా ఉన్నట్టు ఎక్కడ ఒక్క చెయ్యి లేవలేదు. వేల మంది ఉన్నారు ఇక్కడ, వేల మంది పిల్లలు ఉన్నారు, కానీ ఒక్క చెయ్యి కూడా లేవలేదు. 10 మంది కూడా లేరా మీ జీవితంలో అంటే లేరు. ఎక్కడ మీకు చేతులు లేస్తాయి తెలుసా? 1 లేదా 2 దగ్గర లేస్తాయి. కొన్ని 1, 2 ఇప్పుడు చూసారా? ఇప్పుడు చాలా లేచాయి. వెరీ గుడ్. ఈ సంఖ్య నిజంగా సైకాలజిస్టులు చెప్పినట్టుగానే ఎంతో సెలబ్రిటీ అయినా కూడా 25 దాటదు. మహా అయితే మన వరకు వచ్చేసరికి 2, 3, 4 లేదా 5 కదా. ఇలాంటి వారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే, ఈ ఐదుగురిలో ఒక్కరు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నారన్న విషయం నీకు తెలిస్తే, ఈ 5గురిలో ఒక్కరు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే నీ రియాక్షన్ ఎలా ఉంటుంది? తట్టుకోగలవా? తట్టుకోలేవు. మీరందరూ విశ్వాసులే కదా? దేవుడిని ఎంతమంది బలంగా నమ్ముతున్నారు? దేవుడిని నేను బలంగా నమ్ముతున్నాను అన్నవాళ్ళు మీ చేతి చూపించాలి. నేను బలంగా దేవుడిని నమ్ముతున్నాను అన్నవాళ్ళు, నాకు ఈ సమయత్తు కూడా డౌట్ లేదండి దేవుడి విషయంలో నేను బలంగా నమ్ముతున్నాను అన్న వాళ్ళు చేతి చూపించాలి. రైట్, అలాగే ఉంచండి. ఈ రాత్రి దేవుడే మీ దగ్గరకు వచ్చి ఈ 5లో మనం రేటింగ్ ఇచ్చుకుంటూ వచ్చామనుకోండి, 5, 4, 3, 2, 1 ఉంటుందా? అది ఉంటుందా రేటింగ్? ఉంటుంది కదా. 5, 4, 3, 2, 1. 1ని నీకు ఈ రాత్రి దూరం చేస్తాను అన్నాడు దేవుడు. 5 కాదు, 4 కాదు, 3 కాదు, 2 కాదు, 1ని నేను ఈ రాత్రి నీకు దూరం చేస్తున్నాను నాన్న, తప్పదు. ఈ రాత్రి నీకు 1 దూరం అయిపోతుంది అని దేవుడు నీతోనే చెప్పాడు. నీ రియాక్షన్ ఏంటి చెప్పు? ఆయన చెప్పింది చేస్తావా? ఆయన మాట వింటావా?
ఆయనకు అనుకూలంగా బ్రతకడానికి ఇష్టపడతావా? ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటావా? ఆయన బాటలో నడుస్తావా? ఆయన మార్గాన్ని అనుసరిస్తావా? ఆయన అసలు ప్రేమిస్తావా? ఇవన్నీ నీ ముందున్నటువంటి ప్రశ్నలు. సమాధానం నువ్వే ఇవ్వాలి. నీ అంతరాత్మను అడుగు, ఏం చెప్తుంది సమాధానం? ఇస్తుందా? ఈ 5లో మనం వాళ్ళకి రేటింగ్ ఇచ్చుకుంటూ, లేదా వాళ్ళని గ్రేడులుగా విభజించుకుంటూ, లేదా నంబరింగ్ ఇచ్చుకుంటూ దిగువ స్థాయికి వస్తున్నాం. 5, 4, 3, 2, 1. ఆ 1 అనేది లేకపోతే నీ జీవితంలో నువ్వు ఉండలేవు. అది ముఖ్యంగా భార్యాభర్తలు అనుకోండి. భర్తకు భార్య 1 స్థానంలో ఉంటే భార్యకు భర్త ఆ నెంబర్ 1 స్థానంలో ఉండొచ్చు. పిల్లలకైతే తల్లిదండ్రులు ఉండొచ్చు ఆ స్థానంలో, తల్లిదండ్రులకైతే పిల్లలు ఉండొచ్చు ఆ స్థానంలో. ఇలా మానవ జీవితం అనేది ఎన్నో బంధాలతో ముడిపడినది. అందులో మిమ్మల్ని ఆప్యాయంగా ప్రేమించేవాళ్ళు. ప్రేమ అంటే తీసుకోవడం కాదు. ప్రేమ అంటే ఏంటి? ఇవ్వడం. ఇవ్వడాన్నే ప్రేమ అంటారు, తీసుకోవడాన్ని ప్రేమ అంటారు. కానీ ఈ రోజుల్లో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే తీసుకోవడం ప్రేమ అయిపోయింది. అది ఎలా అంటావా? చెప్తాను విను. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది, పెళ్లి చేసుకుందాం అనుకుంటుందట. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడట, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారట. ఇద్దరు వచ్చారు. నాలాంటి అడుగుతున్నాడు వాళ్ళని, నువ్వు ఈ అబ్బాయిని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? ప్రపంచంలో చాలామంది అబ్బాయిలు ఉన్నారు కదా, పర్టికులర్గా ఈ అబ్బాయినే ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని అడిగాడు. అడిగితే అమ్మాయి చెప్తుంది, నేనంటే పడి చచ్చిపోతాడండి. నేను ఏది చెప్తే అది చేస్తాడు. నేను ఏ సమయానికి రమ్మంటే ఆ సమయానికి వస్తాడు. నేను ఏది కావాలంటే అది తెచ్చి పెడతాడు. నా కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా చూసుకుంటాడు. నా కళ్ళల్లో ఒకవేళ కన్నీళ్ళు కనబడ్డాయి అనుకోండి, తన గుండెల్లో నొప్పి వచ్చేస్తుంది. ఎందుకంటే రక్తం ప్రవహించదు, అంత ప్రేమ నేనంటే. చాలా ప్రేమప్రదంగా నన్ను చూసుకుంటాడు. ఎంతమందినైనా నా కోసం ఎదిరిస్తాడు. అతని ఆలోచనల్లో రోజుకి 1,00,000 ఆలోచనలు వస్తే ఆ 1,00,000లో 90,000 ఆలోచనలు నేనే ఆక్యుపై చేస్తాను. ఆ మిగిలిన 10,000 బతకటం కోసం చేసుకునే ఉంటాయి కాబట్టి ఆ 10,000కి వదిలేశాను. కానీ 90,000 ఆలోచనలు నా మీదే ముద్రపడి ఉంటాయి. నా ముద్రలతోనే ఉంటాయి, నా జ్ఞాపకాలతో ఉంటాయి. ఒక్కరోజు నేను ఫోన్ చేయకపోతే వెలవెల్లాడిపోతాడు చిట్టి బిడ్డ. ఒక్కరోజు నా నుంచి మెసేజ్ వెళ్ళకపోతే అన్నం లేకపోయినా ఉండగలడేమో కానీ, నీళ్లు లేకపోయినా ఉండగలడేమో కానీ, నా మెసేజ్ మాత్రం లేదా నా ఫోన్ కాల్ మాత్రం వాడికి వెళ్ళకపోతే ఒడ్డున పడ్డ చేపలు ఎలా అయితే ఆక్సిజన్ అందక గిలగిలగిలక కొట్టుకుంటుందో అలా కొట్టుకుంటాడు పాపం. సో అందుకని నేను ఇతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. రైట్. ఇప్పుడు వాడిని అడుగుతుంటే ఈ అమ్మాయినే ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావురా నువ్వంటే, చాలా అందంగా ఉంటుందండి ఈ అమ్మాయి. నేను చాలామంది అమ్మాయిలు చూశాను కానండి, ఎంత అందంగా ఉన్న అమ్మాయి నాకు ఎక్కడ తగలలేదండి. ఫస్ట్ సైటే యాక్సిడెంట్ అయిపోయింది. సో అలా చూడగానే ఎందుకో నా కోసమే పుట్టినట్టు అనిపించింది. సో ఇంక అందుకే ఈ అమ్మాయికి నేను కనెక్ట్ అయిపోయాను. ఆ అందం ఏం అందం అండి, చూడండి ఎంత అందంగా ఉందో. దొండకాయ, బెండకాయ, ఆనపకాయ, ఏ కాయలతో పోల్చినా కూడా తరగనన్నం అది. సో అంత అందం నా సొంతం కావాలని నేను అనుకున్నాను. రెండోది, నన్ను ఎంత ప్రేమగా పిలుస్తుందో, నన్ను చాలా బాగా చూసుకుంటుంది. నా బర్త్డే వచ్చిందంటే గుర్తుపెట్టుకుని మరీ అర్ధరాత్రి 12 గంటలకి కరెక్ట్గా మెసేజ్ పెడుతుంది, ఫోన్ చేస్తుంది. నాకు ఏది ఇష్టమో ముందుగా తెలుసుకుంటుంది. సో చాలా అండి, నాకు అన్నీ చేస్తుంది. ఇవన్నీ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఒక సైకాలజిస్ట్ అంటాడు ఇలాంటి వాళ్ళని చూసి, ఇద్దరు అడుక్కునే వాళ్ళు ఒకరికొకరు ప్రేమను ఎలా ఇవ్వగలుగుతారండి? ఇద్దరు అడుక్కునే వాళ్ళే. ఇతను అడుక్కునేవాడే ఆమె ఏమి ఇస్తుందా అని చూస్తున్నాడు, ఈమె అడుక్కునేదే అతనేమిస్తాడా అని వస్తుంది. సో ఇద్దరు అడుక్కునే వాళ్ళు ఒకరికొకరు ఎలా ప్రేమను పంచుకుంటారు? మీరు ఖచ్చితంగా విడిపోతారని చెప్తాడు ఒక సైకాలజిస్ట్. ఇది నిజం. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రేమ అంటే కేవలం ఏంటి? తీసుకోవడం. కానీ వాస్తవానికి ప్రేమ అంటే ఏంటో తెలుసా? ఇవ్వడం. ఇవ్వడం. అలా ఇచ్చేది నిజమైన ప్రేమ అవుతుంది తప్ప ఎక్స్పెక్ట్ చేసేది ప్రేమ కాదు. అందుకే బైబిల్ చాలా స్పష్టంగా చెబుతోంది, ప్రేమ అనేకమైన దోషములను కప్పును అన్నాడు. ప్రేమ అనేకమైన దోషాలను ఏం చేస్తుంది? కప్పుతుంది. కానీ ఇది ప్రేమ కాదు. అందుకే దోషం కలగగానే లేదా దోషం తెలియగానే అది దూరం అవుతుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీకు మన జీవితంలో అందరూ అలా ఉంటారని కాదు, కొందరు నిజంగానే ప్రేమిస్తారు. అంటే ఇచ్చే గుణం కలిగి ఉంటారు. ప్రేమిస్తారు వాళ్ళు, ప్రేమిస్తారు వాళ్ళు.
అలా ప్రేమించే బంధాలు కొన్ని మనతో ముడిపడి ఉంటాయి. వాళ్ళ నుంచి ఏం ఆశించరు, వాళ్ళకే ఏదైనా ఇవ్వాలనుకుంటారు. దట్ ఈస్ లవ్, దట్ ఈస్ కాల్డ్ లవ్, రియల్ లవ్. సో అలా ఇచ్చేటప్పుడు, అలా ఇచ్చే గుణం కలిగి ఉన్నప్పుడు, అలాంటి ప్రేమను పంచుతున్నప్పుడు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఆ ఒకటిని నీకు దూరం చేయాలనుకుంటున్నాను ఈ రాత్రి. నువ్వు నా మార్గంలో ఉండాలి, నువ్వు నన్నే వెంబడించాలి, నువ్వు నన్నే అనుసరించాలి, నువ్వు నేను చెప్పినట్టే వినాలి, బాధ్యతగా నడుచుకోవాలి. ఆ ఒకటిని నేను నీకు దూరం చేయబోతున్నాను. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎంతమంది రెడీగా ఉన్నారు? ఇది దేవుడితో చేసే నిబంధన అనుకోండి, కాసేపు దూరం చేసి అన్నట్టుగా. ఇప్పుడు ఎంతమంది రెడీగా ఉంటారు? మీరు ఆవేశంలో చేతులు ఎత్తారో నిజంగానే చేతులు ఎత్తారో నాకు తెలియదు కానండి, చాలా తక్కువ మంది ఉంటారండి. ఇంకో విషయం ఏంటంటే, మనం ఆన్ ది స్పాట్లో తీసుకునే నిర్ణయాలు సీన్లోకి వెళ్ళేసరికి మారిపోతుంటాయి. ఇది కూడా నిజమే. ఎందుకంటే మొన్న మధ్య ప్రియాంక రెడ్డిని రేప్ చేసినప్పుడు కొంతమంది దొండగలు వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగారు, మీ కొడుకుల్ని ఏం చేయమంటారు? చంపేయండి కొడుకుల్ని అన్నారు వాళ్ళు. నిజంగానే వీళ్ళు అంత మంచి తల్లిదండ్రులు, తప్పు చేస్తే చంపేయమంటున్నారు. ఈ అమ్మాయి కూడా చంపేయండి నా మగుడిని అనేసింది, అంతే. ఒళ్ళేం చంపేశారు వాళ్ళు. తీరా చంపేశాక ఏదో మాట వరస కంటే నిజంగా చంపేస్తారా దౌర్భాగ్యులారా అని చెప్పి గొడవకు దిగారు, అంతే. సీన్లోకి లేనప్పుడు మాటలు ఒకలా ఉంటాయి, సీన్లో దిగినప్పుడు చేతలు మరోలా ఉంటాయి. కాబట్టి మనం ఇవి అది చెప్పలేము. అలా నేను మిమ్మల్ని అవమానించట్లేదు సుమా, చేతులెత్తిన వాళ్ళని. అయితే అవ్వచ్చు, మీకు ఆ విశ్వాసం ఉంటే ఉండొచ్చు. అది సీన్లోకి ఎంటర్ అయిన తర్వాత మారిపోతే మారిపోవచ్చు, అది మీ విశ్వాసం మీద ఆధారపడి ఉండొచ్చు. కానీ ఈరోజు మీకు ఒక అమూల్యమైన వ్యక్తిని, అమూల్యమైన అంశాన్ని పరిచయం చేయబోతున్నాను. ఈ పాఠం మీ జీవితానికి ఒక గుణపాఠం, అలాగే మీ బ్రతుకులో ఒక మలుపు కూడా అవుతుందని నేను ఆశిస్తున్నాను. అవ్వాలి. ఎందుకంటే ప్రియులరా, దేవునికి మనకి ఉన్నటువంటి సంబంధం ఎలాంటిది, ఎలాంటి అనుబంధాన్ని ఆయన మన నుంచి కోరుతున్నాడు, ఆయన ఎలాంటి ప్రేమను మనకు అనుగ్రహిస్తున్నాడు, మనం ఆయనకి ఇచ్చేటువంటిది ఎలా ఉండాలని కోరుతున్నాడు అనే విషయంలోనికి మనం వెళ్ళటానికి ముందు భూమి మీద కొన్ని సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. వాటితో పెనవేసుకున్న వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, అలా పెనవేయబడిన జీవితాలు ఎలా రియాక్ట్ అవుతాయి అనే విషయాన్ని స్పష్టంగా మనం బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని వచనాలు చూద్దాం ప్రియులారా. ఆ తర్వాత నేను మెయిన్ మ్యాటర్లోకి వెళ్తాను. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయము 33వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయము 33వ వచనం. త్వరగా చదవాలి. అప్పుడు రాజు గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలేసేస్తున్నాడట. ఎమోషనల్ అయిపోతున్నాడు, ఆపుకోలేకపోతున్నాడు. ఎమోషనల్ అయిపోతున్నాడు, అస్సలు ఆపుకోలేకపోతున్నాడు దుఃఖాన్ని. నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయచ్చు. అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చచ్చిపోయిన ఎడల ఎంత బాగుండును. యాక్చువల్లీ అబ్షాలోం అనేవాడు యథార్థవంతుడు కాడు, నీతిమంతుడు కూడా కాడు. కానీ కొడుకు యథార్థవంతుడు కాకపోవచ్చు, నీతిమంతుడు కాకపోవచ్చు, కానీ కొడుకు రక్తం పంచుకుని పుట్టినవాడు. అతనితో ఒక అనుబంధం దావీదు గారికి ఉంది. ఇక అతడు లేడు, ఉన్నాడు అన్నప్పుడు చెడిపోయినా మార్పు చెందుతాడేమో అనే ఒక ఆశ ఉంటుంది, అది మనల్ని వెంటాడుతూ ఉంటుంది. లేడు అన్నప్పుడు ఆశ కూడా ఉండదు. ఇక మొత్తానికి నాకు ఎప్పుడు కనబడ్డు, శాశ్వతంగా దూరం అయిపోయాడు అన్నప్పుడు ఆ వేదన వర్ణనాతీతం. ఇప్పుడు దావీదు గారు తన కుమారుల్లో అత్యంత ఇష్టపడుతున్నది అబ్షాలోముని. చాలా ఇష్టపడుతున్నాడు కుమారుణ్ణి. అంత ఇష్టపడుతున్నటువంటి కుమారుడు చచ్చిపోయాడు. అప్పుడు అంటున్న మాట ఏంటంటే, నీకు బదులుగా నేను చచ్చిపోయిన ఎడల ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచూ వచ్చినట. చాలా ఏడ్చాడండి, చాలా రోధించాడు, చాలా బాధ అనుభవించాడు. చాలా పెయిన్ఫుల్గా ఉంది అతనికి. భరించలేనంత నొప్పి, భరించలేనంత బాధ. ఎవరైనా చనిపోతే మనం ఇలాగే రియాక్ట్ అవుతామండి. ఏడ్చే వాళ్ళని ఏడవనివ్వాలి, అప్పుడే వాళ్ళ దుఃఖం తరిగిపోద్ది. ఏడు పాపేస్తే చాలా కష్టం అండి. ఎమోషన్ని బంధించామనుకోండి, అది లోపల అగ్నిని దాచేసినట్టే. వామిటింగ్ అయ్యేలా ఉంది, నోరు నొక్కేసాం, ఏం చేస్తారు? మీకు వామిటింగ్ వచ్చేసేలా ఉంది, నోరు నొక్కేసాం, ఏంటి పరిస్థితి చెప్పండి? ఉక్కిరి బిక్కిరి అయిపోతారా? అయిపోరా? అదే వామిటింగ్ అయిపోతే ఫ్రీగా ఉంటారు. తుమ్ము వచ్చేలా ఉంది, ముక్కు పట్టేసుకున్నాం, గట్టిగా క్లిప్ పెట్టేసాం, బట్టలు పెట్టి క్లిప్పు, ఏం చేస్తారు?
ఇబ్బంది అయిపోతారు కదా. తుమ్ము ఆపకూడదు, కళ్ళు బయట పడిపోతాయి. ఫోర్స్గా తుమ్ము వచ్చినప్పుడు ఆపేసాం అనుకోండి, కళ్ళు బయట పడిపోతాయి, అంత ఫోర్స్గా వస్తుంది తుమ్ము. సో కూడా తుమ్ము ఆపొద్దు అంటారు డాక్టర్లు. సో తుమ్ము ఆపేసాం అనుకోండి, అతను ప్రశాంతంగా ఉండలేడు. దగ్గు వస్తుంది, పీక నొక్కేసాం అనుకోండి, దగ్గనివ్వకుండా ప్రశాంతంగా ఉండగలడా? ఉండలేడు. సో అలాగే ఎమోషన్స్ కూడా అవి బయటకు వచ్చేయాలి, అప్పుడే అవి తగ్గుముఖం పడతాయి. కొంతమంది చూడండి, పిచ్చి కోపం ఉంటుంది వాళ్ళలో, అందుకే అంకిల్ లెక్క పెట్టుకోరా బాబు అంటారు. అంకిల్ లెక్క పెట్టడు, బయటకు వదిలేస్తానంటాడు. అంకిల్ లెక్క పెట్టినా అదే, బయటకు వదిలేసినా అదే. ఏదైనా పని కోపం వచ్చినప్పుడు నెంబర్స్ రాసి, కోపం వచ్చినప్పుడు ఏదోటి చేయి, కోపం వచ్చినప్పుడు ఇంకోటి ఏదోటి చేయని చెప్తారు కొంతమంది. కానీ వదిలేస్తాడు, మాటలు వదిలేస్తాడు. అన్నన్ని మాటలు అనేసిన తర్వాత అమ్మయ్య అనుకుంటాడు. ఈలోగా జరగడానికి ఘోరాలు జరిగిపోతాయి. సో ఎమోషన్ కంట్రోల్ చేసుకోకూడదు, అలా కంట్రోల్ చేయకూడదు. ఎవరైనా చనిపోయినప్పుడు, ఆ వన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా పోయినప్పుడు మనం ఆగలేమండి. కన్నీళ్ళు ఆగుతాయా? ఆగవండి, ఆగవు. విపరీతమైన ఏడుపు వస్తుంది. తలుచుకొని 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 ఏడుస్తాం. వాళ్ళు గుర్తు చేసుకుని మరీ ఏడుస్తాం, వాళ్ళ మీద పడి ఏడుస్తాం, వాళ్ళని గట్టిగా పట్టుకొని ఏడుస్తాం, ఆ శవాన్ని ముద్దు పెట్టుకుని ఏడుస్తాం. తీసుకెళ్ళిపోతుంటే తట్టుకోలేం, ఉంచమంటాం. కొంతమంది అయితే పరుగుత్తుకుని వెళ్ళిపోతారు. కొంతమంది సమాధుల మీద పడి ఏడుస్తూ ఉంటారు, వెళ్ళిపోతారు సమాధి దగ్గరికి, అక్కడే కూర్చుండిపోతారు చాలాసేపు. ఎందుకంటే వాళ్ళతో మనకున్న అనుబంధం అలాంటిది. అనుబంధం పోతే మనం తట్టుకోలేము. ఇప్పుడంటే మనం ధైర్యంగా ఉన్నాం, కానీ ఆ పరిస్థితిని ఎదుర్కోవడం చాలా కష్టం సుమా. ఆ పరిస్థితి కనుక నిజంగా ఎదురైతే ఆ మార్గంలో ప్రయాణం చేయడం చాలా కష్టం. పైన ఎన్ని కబుర్లైనా చెప్తాం, చనిపోయిన వాని గురించి ఏడవద్దు, వాని గురించి అంగలార్చవద్దు, చాలా చెప్తాం, కానీ చాలా కష్టం అండి. ఆ పెయిన్ ఎలా ఉంటుంది అంటే, నిజంగా మనం అనుభవిస్తే ఆ బాధ వర్ణనాతీతం అండి. వర్ణనాతీతమేనా? వర్ణనాతీతం. ఇప్పుడు మరో సందర్భాన్ని కూడా మనం దైవ గ్రంథంలో నుండి చూద్దాం ప్రియులారా. మరో సందర్భాన్ని కూడా మనం దైవ గ్రంథంలో నుండి చూద్దాం. ఆదికాండం 23వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. ఆదికాండం 23వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. శారా జీవించిన కాలము, అలా అనగా శారా బ్రతికిన ఏండ్లు 127. శారా కనాను దేశమందలి హెబ్రోనును కిర్యతర్బాలో మృతి పొందిన. అప్పటి వరకు చాలా సంవత్సరాలు వాళ్ళు కలిసి ప్రయాణం చేశారండి. వృద్ధ దంపతులు అయినప్పటికీ ఆ కాలంలో చాలా సంవత్సరాలు కలిసి ప్రయాణం చేశారు. బిడ్డ కూడా చాలా లేట్ టైంలో కదా పుట్టాడు వాళ్ళకి, చాలా లేట్ అయిపోయింది అప్పటికే. ఏజ్డ్, బాగా ఏజ్డ్. ఆ టైంలో వాళ్ళు బిడ్డను కన్నారు. ఆ బిడ్డ పుట్టాక వాళ్ళిద్దరికి ఏమైనా గ్యాప్ వస్తే వచ్చి ఉండాలి, కానీ అప్పటి వరకు వాళ్ళిద్దరికీ చాలా అన్యోన్య దాంపత్యం. ఎందుకంటే బిడ్డ కూడా లేడు కదా, నాకు నువ్వు, నీకు నేను. అంత ప్రేమ వాళ్ళిద్దరి మధ్య, అంత అనురాగం, అంత ఆప్యాయత. ఈ ఆప్యాయత, అనురాగం అన్నీ ఉన్న టైంలో వృద్ధులుగా మారిపోయిన, వృద్ధాప్యం మీద పడిన సమయానికి అబ్రహాము గారిని విడిచిపెట్టి శారా వెళ్ళిపోయిందండి. అప్పుడు అబ్రహాము గారు ఏం చేశారట? శారా కనాను దేశమందలి హెబ్రోనును కిర్యతర్బాలో మృతి పొందెను. అబ్రహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను అన్నాడు. యూదుల సంప్రదాయం ప్రకారంగా చనిపోయినప్పుడు చాలా చాలా సంవత్సరాలు ఏడుస్తారు వాళ్ళు. గుర్తు చేసుకుని మరి సంవత్సరం ఏడుస్తుంటారు. ఆ చనిపోయిన సమయంలో అయితే చాలా దినాలు ఏడుస్తారు. మీకు ఐగుప్తీలకు కూడా అలాంటి ఆచారాలు ఉన్నాయి. ఆ విషయాన్ని మనం ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి అదే ఆదికాండంలో యాకోబు గారు చనిపోయిన సందర్భాన్ని మనం ఒకసారి చూస్తే, ఆదికాండం 50 అధ్యాయం మొదటి నుంచి చూద్దాం ప్రియులారా. యోసేపు తన తండ్రి ముఖము మీద పడి అతని గూర్చి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకున్నాడట. శవాన్ని ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచ దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించాడు కనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచిరి. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడి వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమైన. అతని గూర్చి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరి అన్నాడు. ఎన్ని దినాలట? 70 దినాలు ఏడ్చారటండి. ఆ ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక 70 డేస్ పాటు ఏడుస్తూనే ఉన్నారట. నిజంగా చాలామంది ఉంటారండి. నేను అందుకే 1 అన్నాను. ఆ 1 కానీ మనకు దూరం అయితే ఆ పెయిన్ ఇంక అసలు తట్టుకోలేమండి, అస్సలు తట్టుకోలేం. భర్త కావచ్చు, భార్య కావచ్చు, రోజు అదే ఇంట్లో కలిసిమెలిసి బ్రతుకుతున్నాం, కష్ట సుఖాలు పంచుకుంటున్నాం, బాధలు పంచుకుంటున్నాం, బాధ్యతలు పంచుకుంటున్నాం, ఇరుకులు పంచుకుంటున్నాం, ఇబ్బందులు పంచుకుంటున్నాం. రేపటి నుంచి నేను ఇవన్నీ ఎవరితో పంచుకోవాలి?
నాకు నొప్పి వస్తే ఎవరితో చెప్పుకోవాలి? నాకు బాధ కలిగితే ఎవరికి చెప్పుకోవాలి? నాకు ఆవేదన కలిగితే ఎవరికి చెప్పుకోవాలి? ఎవరితో పంచుకోవాలి? నువ్వు దూరం అయిపోతే నేను ఉండగలను? అసలు నువ్వు లేకుండా నేను బ్రతకగలనా? అప్పుడు పుట్టేదే పెయిన్. ఆ పెయిన్ని ఆపడం ఎవరి వల్ల కాదండి. ఏడుస్తూనే ఉంటారు గంటలు 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 గంటలు. గుర్తొచ్చిన ప్రతిసారి ఏడుపు వస్తుంది. తట్టుకోలేనంత ఏడుపు, తట్టుకోలేనంత బాధ. అది బిడ్డ కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా కావచ్చు. యాకోబు కోసం వాళ్ళ పిల్లలు కూడా అలాగే ఏడుస్తున్నారు. 8వ వచనం నుంచి చూస్తే, యోసేపు ఇంటి వారందరూ అతని సహోదరులు అతని తండ్రి ఇంటి వారు వెళ్ళిరి. వారు తమ పిల్లలను, తమ గొర్రె మందలను, తమ పశువులను మాత్రం గోషెను దేశంలో విడిచిపెట్టిరి. మరియు రథములు, రౌతులు అతనితో వెళ్ళినందున సమూహము బహు విస్తారమైన యోర్దాను కవతలనున్న కళ్ళమునకు చేరి అక్కడ బహుఘోరముగా అంగలార్చిరి. బహుఘోరముగా ఏం చేశారు? అంగలార్చారట, ఏడుస్తున్నారట వాళ్ళు. అతడు తన తండ్రిని గూర్చి 7 దినములు దుఃఖము సలిపాడట. ఆ 7 రోజుల్లో వాళ్ళు భోజనాలు వండుకోరు, చెప్పులు తొడుక్కోరు, కొంతమంది అయితే గోని పట్టలు కట్టుకుంటారు. ఏడుస్తూ ఉంటారు, ఒక చోట కూర్చుని ఏడుస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. వాళ్ళని తలుచుకుని మరీ ఏడుస్తారు. ఇప్పుడు కూడా మనకి కూడా కొన్ని సంప్రదాయాలు, కొన్ని ఆచారాలు ఉంటాయండి. మనిషి చనిపోతే ఎన్ని ఆచారాలండి, ఎన్ని సంప్రదాయాలు. దినం అనేది పెట్టడానికి కూడా కారణం అదే. భోజనం ఆ 10 రోజులు మానేసినా ఆ రోజు వాళ్ళ పేరు మీదైనా కడుపు నిండా తింటారని. ఆ రోజున ముద్ద ముట్టుకోకపోతే వాడు ఒప్పుకోడు, చనిపోయిన వాడు అన్న అబద్ధాన్ని కిట్టించేసి ఏదో విధంగా అన్నం పెట్టడానికి ఏర్పాటు చేసినవి పిల్ల దినాలు, పెద్ద దినాలు. అంతే. ఈ పిల్ల దినాల, పెద్ద దినాల వెనక ఆంతర్యం ఏంటో తెలుసా? వాళ్లను గూర్చి ఏడుస్తూ తట్టుకోలేక ఆవేదన చెందుతున్న వాళ్ళకి ఓ ముద్ద నోట్లో పడే ఏర్పాటు చేయడమే ఆ పిల్ల దినం, పెద్ద దినం యొక్క పరమార్థం. అంతే. అంత పెయిన్ ఉంటుందండి మనం విడిచేవారని వెళ్ళిపోతే. చాలా బాధ వేస్తుంది, చాలా ఆవేదన అనిపిస్తుంది. ఈ సిచ్యువేషన్స్ అన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్ గ్రంథంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి, వాళ్ళకు కొన్ని సందర్భాలు ఉన్నాయి. అలాగే ఎవరైనా చనిపోతే పాపం ఎవరొకరు భోజనం పంపించే సంప్రదాయాలు కూడా ఉన్నాయి. మన వాళ్ళు కూడా ఇప్పుడు చనిపోయారు అనుకోండి, ఎవరైనా పండగ వచ్చింది సంక్రాంతి, వాళ్ళు వండుకోరు పాపం అని అందరూ బంధువులందరూ ఏం పంపిస్తారు? వంటలు చేసి పంపిస్తారు, స్వీట్లు పంపించే సంప్రదాయం ఉంది ఇప్పుడు. అలా ఇది వరకు నాకు తెలియదు, కానీ ఈ మధ్యకాలం అయితే ఎవరైనా చనిపోయింటికి చక్కెర తీసుకెళ్తున్నారు. 2 కేజీలు చక్కెర, 3 కేజీలు చక్కెర పట్టుకెళ్ళి ఇస్తుంటారు, స్వీట్లు పట్టుకెళ్ళి ఇస్తుంటారు, లేదా భోజనాలు పంపిస్తుంటారు. ఆ చనిపోయిన వాళ్ళ ఇంటికి బంధువులే భోజనాలు పంపిస్తుంటారు, టిఫిన్లు పంపిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు వండుకోరు. ఇది ఇశ్రాయేలీలో కూడా ద్వితీయోపదేశకాండం మనం చూస్తే 26వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము 14వ వచనం. ద్వితీయోపదేశకాండం దయచేసి అందరూ చూడండి. 26వ అధ్యాయము 14వ వచనం. నేను దుఃఖములో ఉండగా దానిలో కొంచెమైనా తినలేదు, అపవిత్రుడనై ఉండగా దానిలో దేనిని తీసివేయలేదు, చనిపోయిన వారి విషయమై దానిలో ఏదియూ నేను ఇవ్వలేదు. చనిపోయిన వారి విషయమై దానిలో ఏదియూ నేను ఇవ్వలేదు అంటే ఇచ్చే సంప్రదాయం ఉంది. అలాగే ఇర్మియా గ్రంథంలో కూడా కొన్ని విషయాలు వ్రాయబడ్డాయి. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనం నుంచి చూద్దాం ప్రియులారా. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనం నుంచి జాగ్రత్తగా చూడాలి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజలకు నా సమాధానము కలుగనీయకయు వారి ఎడల నా కృపా వాత్సల్యములను చూపకయు ఉన్నాను గనుక రోదనము చేయు ఇంటిలోనికి నీవు పోకుము అన్నాడు. అంటే యాక్చువల్లీ రోదనం చేయి ఇంట్లోకి వెళ్ళాలి. అందుకే విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. వెళ్ళాలి. మనం సుఖంలో వాళ్ళకి తోడుగా లేకపోయినా పర్లేదు, కానీ కష్టంలో ఉన్నప్పుడు మాత్రం ప్రతి ఒక్కరికి ఆదరణ కావాలి. ఇంకేం కావాలి? తోడు కూడా కావాలి కదా. రైట్. వెళ్ళకుము, వారిని గూర్చి అంగలార్చుటకు పోకుము, ఎవరిని ఓదార్చుటకు వెళ్ళకుము. వారి నిమిత్తము ఎవరునూ అంగలార్చకుందురు, ఎవరునూ తమ్మును తాము కోసుకొనకుందురు. ఇందులో ఇంకొక ఆచారం కూడా ఉందట వాళ్ళకి. ఎవరైనా చనిపోతే వీళ్ళు ఏం చేసుకునేవారట? కోసేసుకునేవారట. కోసుకొనకుందురు. తర్వాత వారు నిమిత్తము ఎవరునూ తమ్మును తాము బోడి చేసుకొనకుందురు, గుండు గీయించుకొనకుందురు. ఇప్పుడు కూడా తల్లి చనిపోతే, ఒకరు తండ్రి చనిపోతే గుండ్లు గీయించుకుంటారు కదండి. కొడుకులకు గుండ్లు గీస్తారు, బోడి చేసుకొనకుందురు. తర్వాత చచ్చిన వారిని గురించి జనులు ఓదార్చుటకు అంగలార్పు ఆహారమును ఎవరు పంచిపెట్టరు. ఏ ఆహారం అంటారట? దాన్ని అంగలార్పు ఆహారం అంటారటండి. అంగలార్పు ఆహారం అంటే ఏంటి? మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే మిగిలిన బంధుగణం
మీకు ఆహారాన్ని పంపించడం, దాన్నే అంగలార్పు ఆహారం. నేటికి ఇది కంటిన్యూ అవుతుందిగా. మన బంధువులు ఎవరైనా చనిపోతే మనం కూడా ఇస్తామండి. ప్రియులరా, ఓవరాల్గా ఇది విషయం. ఇవన్నీ మనకు అర్థమయ్యే తర్వాత వారి తల్లి అయినను తండ్రి అయినను చనిపోయినను ఎవరును వారికి ఓదార్పు పాత్రను తాగనీయకుందురు. వారి యొద్ద కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనుటకు నీవు విందుశాలలో ప్రవేశింపకూడదు. అంటే ఇవన్నీ వాళ్ళకు ఉన్నటువంటి ఆచారాలు. ఒక విందుశాల, వాళ్ళ దగ్గర కూర్చుని వీళ్ళు విందు తీసుకుంటూ వాళ్ళకి ఇవ్వడం, ఓదార్పు పాత్ర, ఆహారాన్ని లేదా నీటిని వాళ్ళకి ఇవ్వడం, లేదా ద్రాక్షరసాన్ని ఇవ్వడం, ద్రాక్షరసం తాగించడం, వాళ్ళ బాధ మరిచిపోవడం కోసం. ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి ఆచారాలు వాళ్ళలో ఉండేవి. నేటి మన సమాజంలో కూడా అవి మనకి కనబడుతున్నాయి. ఇది ఒక ఎమోషనల్గా ఉండేటువంటి సిచ్యువేషన్ ఇది. ఆ సిచ్యువేషన్లో ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. అది నీ ఫాదర్ అయితే, నీ మదర్ అయితే, నీ రిలేటివ్ ఎవరైనా అయితే, లేదా నీ భార్య అయితే, నీ భర్తే అయితే, నీ బిడ్డే అయితే, ఆ టైంలో నీ రియాక్షన్ ఎలా ఉంటుందో మరి మనం చెప్పలేము. కొంతమంది అయితే బూడిదని ఎత్తని పోసుకుని ఏడుస్తుంటారు, సమాధి మీదే పడిపోయి ఏడుస్తారు, వాళ్ళు ఫోటో పట్టుకుని ఏడుస్తుంటారు, వాళ్ళకి తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి. ఇది జీవితం. పుట్టుకతో వచ్చాం ఈ భూమి మీదకి, తెలిసాక వాళ్ళు పరిచయం అయ్యారు. మరణం పేరుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. చాలామందిని ఏడిపించి వెళ్ళిపోతాం, చాలామందిని ఏడిపిస్తాం. మన వాళ్ళు అనే వాళ్ళని ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? ఏడిపిస్తాం. ప్రియులారా, మనం ఇప్పుడు దేవుని సేవలో ఉన్నాం కదా, దేవుని సేవలో కొనసాగుతున్నాం కదా. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ వివేకంతో దేవుని ప్రేమిస్తున్నావు కదా, దేవుని ఆలోచనల్లో వర్ధిల్లుతున్నావు కదా. దేవుడు కృప వల్ల భూమి మీద నీకు మంచి జీవితం ఉంది, మంచి బంధాలు ఉన్నాయి కదా. కొంతమందికి తెలియదండి వాళ్ళతో సమయం గడపాలని. ఫోన్ పట్టు కూర్చుంటారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతో సమయం గడిపి ఉంటే బాగుండు కదా అని బాధపడతారు. నిజమా కదా? వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏడుపు వస్తుంది. అయ్యో, కనీసం వాళ్ళతో ప్రేమగా మాట్లాడుంటే బాగుండేది, వాళ్ళతో కలిసి ఒక పూట భోజనం చేసి ఉంటే బాగుండేది, వాళ్ళ కష్టాల్లో వాళ్ళని ఆదుకుని ఉంటే కనీసం ఒక పలకరింపు కూడా పలకరింపలేకపోయింది. చివరి చూపులు, కడసారి చూపులు ఎందుకు? వాటి వల్ల ప్రయోజనం ఉంది చెప్పండి? బతికుండగా చూడని చూపు కడసారి చూపు అయితే ప్రయోజనమే ఉంది. కడసారి చూపు ఎప్పుడైనా వస్తుంది, అది రాకముందే బతికుండగా చూడాలి కదా, బతికుండగా వాళ్ళతో మాట్లాడాలి కదా, బతికుండగా వాళ్ళతో ఆప్యాయతలు పంచుకోవాలి కదా, అనురాగాన్ని పంచుకోవాలి కదా. మహా అయితే 25 మందికి మెంచరని ఇందాకగా చెప్పుకున్నాం. 10 మంది అన్నా చేతులు లేవలేదు కదా. ఆ 10 మందికి ప్రేమను పంచడానికి ఈరోజు మనిషికి ఏం సరిపోవట్లేదండి, సమయం సరిపోవట్లేదు. రైట్? ఏదేమైనా కానివ్వండి, ఇప్పుడు భక్తి జీవితంలో స్థాయి గురించి మనం మాట్లాడుకుంటే ఒక మహాభక్తుడు ఉన్నాడండి. లాస్ట్ ఇయర్ ఆయన గురించి చాలా విషయాలు చెప్పానండి. ఆయనే యెహెజ్కేలు గారు. ఆ సన్నివేశాన్ని చదువుతుంటే ఏడుపు వస్తుంది, ఆ సందర్భాలు చదువుతుంటే కన్నీళ్ళు ఆగవు. ఎందుకంటే ఆయన ఒక యాజకుడు, దేవునికి తనను తాను సమర్పించుకున్నవాడు. తిట్లు తింటున్నాడు, బాధలు అనుభవిస్తున్నాడు, ఇరుకులు అనుభవిస్తున్నాడు, ఇబ్బందులు అనుభవిస్తున్నాడు, నిజాలు చెప్తున్నందుకు తన సొంత ప్రజల ద్వారా వ్యతిరేకతను పొందుకుంటున్నాడు. తిడుతున్నారు, అవమానపరుస్తున్నారు, బాధ పెడుతున్నారు. అయినా కూడా ఇన్ని బాధల్లో, ఇన్ని ఇబ్బందుల్లో, ఇన్ని ఇరుకుల్లో అతడు దేవుని పని చేస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 5వ వచనాన్ని ఒకసారి చూడండి. నరపుత్రుడా, నువ్వు బ్రహ్మదండి చెట్లలో, ముండ్ల తుప్పలలో తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసిస్తున్నావు. అయినా నువ్వు ఆ జనులకు భయపడకు. వారిని నిన్నో అనరాని మాటలు అంటున్నారు కదా, అయినా భయపడకు. వారి మాటలకు భయపడకు. వారు తిరుగుబాటు చేస్తున్నారు కదా, భయపడకు. వారు విన్నా వినకపోయినా నేను సెలవిచ్చిన మాట నువ్వు వారికి చెప్పాయి. చూసారా? ఇలా ఎన్నో సందర్భాలలో, ఎన్నో ఇబ్బందుల మధ్య, ఎన్నో క్లిష్టతరమైన పరిస్థితుల్లో యెహెజ్కేలు గారి సేవా పరిచర్య కొనసాగుతోంది. ప్రియులారా, ఈ కష్టాల్లో, ఈ కన్నీళ్ళలో, ఈ ఇబ్బందుల్లో, ఈ ఇరుకుల్లో అతనికి తోడుగా ఉన్నది ఎవరు తెలుసా? అతని భార్య. ఎంత బాధ ఉన్నా పర్లేదు, ఎన్ని ఇబ్బందులున్నా పర్లేదు, ఎన్ని సమస్యలున్నా పర్లేదు, ఇంటి దగ్గర భార్య ఆప్యాయంగా, ప్రేమగా, నిజమైన సాటి అయిన సహాయమే అయితే ఆ భర్త ఎక్కడికి పోవడానికి ఇష్టపడతాడు?
ఇంటికి పోవడానికి ఇష్టపడతాడు. ఎందుకు ఇంటికి పోవడానికి ఇష్టపడతాడో తెలుసా? నిజమైన సాటి అయిన సహాయం ఉంది కాబట్టి. అతన్ని అర్థం చేసుకునే ఒక హృదయం ఉంది, అతన్ని ప్రేమించే ఒక హృదయం ఉంది, అతని కోసం పరితపించే ఒక హృదయం ఉంది. అతనికి ఇచ్చేది తప్ప అతని నుంచి ఆశించేది కాదు. అతనికి ఇచ్చేది, అతని బాధలో ఓదార్పునిస్తుంది, అతని కన్నీళ్లు తుడుస్తుంది, అతని కష్టాలను అర్థం చేసుకుంటుంది, ఆ కష్టాలలో కూడా పాలిభాగం తీసుకుంటుంది. సంపూర్ణమైన ప్రేమను స్వచ్ఛంగా ఇచ్చేటువంటి మనిషి దొరకడం నిజంగా అదృష్టం. అది అందరికీ దక్కదు. అది దక్కితే నిన్ను మించినోడు ఈ ప్రపంచంలో ఉండనే ఉంటాడు. అలాంటి స్థితిలో యెహెజ్కేలు గారు ఉన్నారు ప్రియులారా. బయట అన్ని బాధలే, సేవలు అన్నీ కష్టాలే, సేవలన్నీ ఇరుకులే, సేవలన్నీ ఇబ్బందులే, సేవలన్నీ సమస్యలే. ఎవ్వరూ ఆయనను ఆదరించేవారు లేరు, ఆయనను ప్రేమించేవారు లేరు. ఆయన సేవా జీవితం అంతా వ్యతిరేకత మధ్య నడిచింది. లాస్ట్ ఇయర్ చాలా విషయాలు చెప్పాను మీకు. ఎన్నో వ్యతిరేకతల మధ్య ఆయన సేవా జీవితం నడిచింది. అలాంటి స్థితిలో ఒకరోజు ఒక పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది. ఆ పిడుగులాంటి వార్త ఏంటో తెలుసా? నెంబర్ వన్ యెహెజ్కేలు గ్రంథం చూద్దాం ప్రియులరా. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం నుంచి చూద్దామండి. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం చదువుదాం, అందరూ చదువుదాం. మరియు యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను అన్నాడు. ఉదయం న్యూస్ వచ్చేసింది. నీ కన్నులకు ఇంపైన దానిని అంటే ఇంపైనది అంటే ఎంతో ఇష్టమైనది అని అర్థం. ఇంపైన ఇంతి అంటారు. ఇంపైన ఇంతి అంటే ఇష్టమైన స్త్రీ, ప్రేమించేటువంటి స్త్రీ. అత్యంత ప్రేమ ఎవరికైతే పంచుతున్నాడో ఆ స్త్రీ, ఎవరి దగ్గరనైతే అత్యంత ప్రేమను పొందుకుంటున్నాడో ఆ స్త్రీ ఎవరట? నీ కన్నులకు ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. షాకింగ్ న్యూస్. నీ వెళ్ళిపోతుంది యెహెజ్కేలు నిన్ను విడిచి. బయట నీకు ఎన్నో బాధలు ఉంటాయి, బయట నీకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, బయట నీకు ఎన్నో కష్టాలు ఉంటాయి, బయట నీకు ఎంతో వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకత మధ్యలో నువ్వు ఇంటికి వస్తున్నావు, అంతే కదా? ఆ కన్నీళ్ల మధ్యలో ఇంటికి వస్తున్నావు. ఈ మాట ఎవరు వినరు. నువ్వు ఎంత గొప్ప ప్రవక్తవైనా నీకు వ్యతిరేకతే. నువ్వు ఇంటికి వచ్చేసరికి నీ ఇంట్లో నీకు ఆనందం ఉంది, నీ ఇంట్లో నీకు సంతోషం ఉంది, నీ ఇంట్లో నీకు ప్రేమను పంచే సాటి అయిన సహాయం ఉంది. చాలా ఇష్టం నువ్వంటే తనకి, చాలా ప్రేమ నువ్వంటే తనకి. నిన్నుగా ప్రేమిస్తుంది, నీకు ఇచ్చేది నీ దగ్గర నుంచి ఆశించేది కాదు. ఇంత ప్రేమను పంచేటువంటి నీ భార్య ఈ రోజు నుంచి నీతో ఉండదు నాయన. దిస్ ఈస్ ద లాస్ట్ డే. ఆమెతో నువ్వు గడిపే చిట్ట చివరి రోజు ఇదే. ఆమెతో నువ్వు సంతోషపడే చిట్ట చివరి దినం ఇదే. నువ్వు ఇంటికెళ్ళి ఏం మాట్లాడుకోవాలన్నా ఈరోజే, కొన్ని గంటలే, కొన్ని నిమిషాలే. ఈరోజు నీ భార్యని నేను విడిచిపెట్టి వెళ్ళిపోబోతుంది అనే పిడుగులాంటి వార్త యెహెజ్కేలు గారు విన్నారు. ఈ సిచ్యువేషన్లో మనం అయితే తట్టుకోగలమండి. ముందుగా చెబుతున్నాడండి, నీ భార్యను నీకు దూరం చేయబోతున్నాను నాన్న. ఈ రాత్రి లేదా ఈ ఉదయం నీ భార్య వెళ్ళిపోద్దు నాన్న. ఇక నీకు చెప్పుకోవడానికి ఎవరుండరు, నీ మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఎవరుండరు, నీ కష్టాలు పంచుకోవడానికి ఎవరుండరు, నీ కన్నీళ్లు పంచుకోవడానికి ఎవరుండరు, నీ ఇరుకులు, నీ ఇబ్బందులు, నీ సమస్యలు చెప్పుకోవడానికి నీకంటే ఎవరుండరు. కనీసం ఆకలేసి ఇంటికి వెళ్తే కొండలు ఖాళీగా నీ వైపు నవ్వుతూ చూస్తుంటాయి. కడుపు మాడి ఇంటికి వెళ్తే పొయ్యి
వెలక్కుండా నీ వైపు చూస్తూ ఉంటుంది. నీ ఇల్లు తుడిచేవాళ్ళు ఎవరు ఉండరు, దుమ్మంతా దుమ్ము పేరుకుపోయి ఉంటాయి. నీ బట్టలు ఉతికేవాళ్ళు కూడా ఎవరు ఉండరు, ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉంటాయి. కనీసం తలుపు తీసి నీకు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు. రేపటి నుంచి మీరిద్దరూ కలిసి ఉన్న ఇంట్లో నువ్వు ఒక్కడే ఉండాలి. మీరిద్దరూ కలిసి బ్రతికినా లేదా కలిసి పడుకున్న మంచం మీద నువ్వు ఒక్కడే పడుకోవాలి. నీ పక్కన చేయితో తడిమినా ఎవరు కనబడరు. నీ హృదయంలో చీకటి, భయంకరమైన బాధ, తట్టుకోలేని నొప్పి, తట్టుకోలేని ఆవేదన నేను వెంటాడతాయి నాయన. నీ కన్నులకి ఇంపైనది నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోతున్నాను అన్నాడు. ఆ తర్వాత అంటాడు కదా, నువ్వు అంగలార్చొద్దు అంటాడు, ఏడవద్దు, కన్నీరు విడవద్దు, నువ్వు ఏడవద్దు, చచ్చిపోతుంది ఏడ్చేయి అంటే. నేను ఇందాక చెప్పాను కదా, ఎమోషన్ని బంధించడం చాలా కష్టం. యోసేపట ఆ అన్నదమ్ములు వచ్చినప్పుడట, వాళ్ళు కళ్ళ ముందు ఉండగా వాళ్ళతో మాట్లాడుతున్నాడట. వాళ్ళు గుర్తుపట్టలేకపోయారట, కానీ యోసేపు గుర్తుపట్టేశాడు. అలా గుర్తుపట్టేసినప్పుడు తన బాధ, దుఃఖం పొంగుకొచ్చేస్తుంది లోపల నుంచి, కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. కానీ అక్కడ ఏడవకూడదు. ఇప్పుడు ఏం చేయాలి? అణుచుకోలేక అనే పదం ప్రయోగించబడింది అక్కడ. అణుచుకొన జాలక, ఆపుకోలేకపోయాడు ఎమోషన్ని, ఆపుకోలేక లోపలికి పోయాడట. లోపలికి పోయి ఏడ్చేసాడట, చాలా ఏడ్చాడట. ఇప్పుడు పాపం యెహెజ్కేలు గారికి ఆ ఛాన్స్ కూడా లేదు. ఇదంతా నొప్పండి, నేను కొడతాను కానీ అమ్మ అనకూడదు. దెబ్బ తగులుతుంది, గట్టిగా తగులుతుంది, సౌండ్ చేయకూడదు. బలమైన దెబ్బ, బలమైన గాయం నీ హృదయానికి తగులుతుంది, కానీ నీ నోటి నుంచి అలాంటి సౌండ్ రాకూడదు. పంటి బిగువన బాధను భరించాలి, పంటి బిగువన కష్టాన్ని భరించాలి, పంటి బిగువన ఇరుకును భరించాలి. యెహెజ్కేలు గారు అసలు ఊహించి ఉండరండి. ఎన్ని బాధలైనా ఉండనివ్వండి, ఎన్ని కష్టాలైనా ఉండనివ్వండి, ఇంటికి వెళ్ళిన తర్వాత నా కోసం ఎదురు చూసి నా ఆడదుంది, నా కోసం ఎదురు చూసి నా మనిషి ఉంది, తను చాలు నాకు ఈ జీవితానికి, తను చాలు. అలాంటి భార్య దొరకడం నా అదృష్టం, అలాంటి భార్యతో కలిసి జీవించడం నా అదృష్టం. దేవుడు గుణవతినే ఇచ్చాడు. గుణవతి యొక్క భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. నిజం, గుణవతి యొక్క భార్య దొరుకుట అరుదే. రాళ్ళు రోడ్డంతా కనబడతాయి, ముత్యాలు మాత్రం ఎక్కడో సముద్రపు లోతుల్లో ఉంటాయి. అంతే కదా, రోడ్డు మీద కనబడే వాళ్ళందరూ గుణవతులు కాదు. అలాంటి గుణవతి యొక్క భార్య ఎవరికి దొరికింది? యెహెజ్కేలు గారికి దొరికింది. ఆమె తన పెనిమిటి క్షేమం కోరేది, పెనిమిటి కోసం కష్టపడే చేతులు కలిగింది, పెనిమిటిని అర్థం చేసుకున్నది. అందుకే నీ కన్నులకు ఇంపైనది అయ్యింది. నీ కన్నులకు ఇంపైనది, నీకు సేద తీర్చేది. ఒక సైకాలజిస్ట్ అంటాడు, నిజంగా భార్య గుణవతి అయితే ఎండను బడి ఇంటికి వెళ్ళిన తర్వాత తను తాగిన ఆ చెంబుడు నీళ్లు ఇవ్వని సంతృప్తి ఆ భార్య చిరునవ్విస్తుంది అని చెప్తాడు. అంటే వాళ్ళ మధ్య అంతా ఏముంది? అనురాగం ఉంది, ఆప్యాయత ఉంది. ఇక వాళ్ళ కళ్ళకి ఆమె తప్ప ఎవ్వరు అందం కనబడరు. వాళ్ళు తప్ప ప్రపంచంలో ఎంత అందగత్తిగానే ఎవరు ఫీల్ అయినా ఇతను ఫీల్ అవ్వలేడు. ఏముందండి అక్కడ, నా భార్య ఇంకా బాగుంటుంది కదా అంటాడనమాట. ఎందుకంటే అంతరంగ సౌందర్యం ఆకర్షిస్తే అంతరంగ సౌందర్యాన్ని బట్టి బాహ్య సౌందర్యం కూడా ఆటోమేటిక్గా ఏమైపోద్దట? పెరిగిపోద్ది. అందుకే నా కళ్ళతో చూడు అంటాడట. అంత ప్రేమలో ఉన్నారండి వీళ్ళిద్దరూ, యెహెజ్కేలు గారు, ఆయన భార్య. నీ కన్నులకు ఇంపైనది అనే పదం ఇప్పుడు ఆమె నీ నుంచి దూరం అయిపోబోతుంది. నాయన, నువ్వు ఏడవడానికి వీల్లేదు, నువ్వు అంగలార్చవద్దు, ఏడవద్దు. ఏడుపు వస్తుంది కానీ ఏడవడానికి వీల్లేదు. అంగలార్చాలనిపిస్తుంది, బోరు నేర్చేయాలనిపిస్తుంది, గుండె పగిలేలా ఏడవాలనిపిస్తుంది ఆ శవం మీద పడి. కొన్ని ఇమేజెస్ కూడా ఉన్నాయండి, ఎవరో చిత్రకారులు గీశారు వాటిని. యెహెజ్కేలు గారి భార్య చనిపోయినప్పుడు ఆయన రియాక్షన్ ఎలా ఉంది?
ఆయన ఏ విధంగా ఉన్నాడు అక్కడ, ఎలా తట్టుకున్నాడో మహానుభావుడు. ఆ 2 చేతులు గుండెల మీద పెట్టి, 2 కాళ్ళు దగ్గర పెట్టి, ఆ శవాన్ని తన చేతులతో ఎత్తుకుని పాడి మీద పెట్టో పెట్టెలో పెట్టో తీసుకెళ్ళేప్పుడు మాటలు గుర్తు రాకుండా ఉంటాయా? ప్రేమగా పలకరించిన పలకరింపులు గుర్తు రాకుండా ఉంటాయా? అన్నం పెట్టిన చేతులు కదండి. అందుకే అమ్మ తర్వాత అమ్మ, భర్త అంటే నాన్న తర్వాత నాన్న, భార్య అంటే అమ్మ తర్వాత అమ్మ. అదే పెళ్లిపాటలో రాశాను. తల్లి స్థానంలో భార్యనుగా, తండ్రి స్థానంలో భర్తనుగా అని. అలాంటి చేతులు చెక్కి 2 దగ్గర పెట్టి పడుకోబెట్టి పంపిస్తుంటే, తనతో మాట్లాడిన పెదవులు, తన వైపు ప్రేమగా చూసిన కళ్ళు, తన కోసం పనిచేసిన చేతులు, తన కోసం నడిచిన కష్టపడిన కాళ్ళు, తన కోసం ఆలోచించిన ఆమె జీవితం ఈరోజు ముగిసిపోయింది. తన చేతులతో తానే పెట్టులో పెడుతున్నాడు. ఏడవకుండా నువ్వు ఉండగలవా చెప్పి, ఇప్పుడు నువ్వే చెప్పు, ఉండగలవా? ఇందాక చేతులు ఎత్తున అడుగుతున్నాను, ఉండగలవా నువ్వు? ఇంపాసిబుల్. ఆ ప్రశ్న ముందు నన్ను నేనే వేసుకున్నా. ఈ సిచ్యువేషన్లో ప్రభు నేను కానీ వెళ్తే నేను ఉండలేను ప్రభు, ఏడవకుండా. కనీళ్ళాగో. అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, ఎవరితో మనం ఆ బంధాన్ని పెనవేసుకుని ఉన్నామో, బిడ్డ కావచ్చు, ఉండలేము. చాలా కష్టం అండి, చాలా కష్టం. అంత కష్టాన్ని కూడా తీసుకున్నాడంటే ఆయన, ఏమనాలండి ఆయన్ని? అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, భక్తుల గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడకండి. భక్తుల్ని ఎప్పుడు కించపరచకండి. భక్తుల్ని ఎప్పుడు అవమానపరిచేలా ఒక్క మాట కూడా అనకండి. వాళ్ళ జీవితంలో ఒకవేళ తప్పులున్నా కూడా, అవి బైబిల్ గ్రంథంలో రాయబడినా కూడా, వాటిని అడ్డం పెట్టుకుని వాళ్ళని కించపరిచే వ్యాఖ్యలు చేయకండి. ఎందుకంటే భక్తుల కాలి గూటికి కూడా మన జీవితాలు సరిపోండి. ఇంపాసిబుల్ అండి. అసలు మనం ఎందుకు పనికిరావండి వాళ్ళ ముందు? నేను చెప్తున్నాను కదా పబ్లిక్గా, ఆ సిచ్యువేషన్లో దేవుడు నన్నే పెట్టి, నువ్వు అంగలార్చొద్దు, నువ్వు ఏడొద్దు, నువ్వు మౌనంగా ఉండు, నీ ఏడుపు ఎవరికి వినబడకూడదు, నీకు ఇష్టమైన నీ భార్య చచ్చిపోబోతుంది, ఈరోజు తీసుకెళ్ళిపోబోతున్నాను నేను అని చెప్తే, ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవడం ఎవరి వల్ల కాదండి. అసలు కంట్రోల్ అవ్వదండి, అసలు ఉండలేము. అసలు చాలా కష్టమైన సిచ్యువేషన్ అది. నువ్వు అంగలార్చడానికి వీల్లేదు. మృతులకై విలాపము చేయక నిశ్శబ్దంగా నిట్టూర్పు విడవాలి, నిశ్శబ్దంగా నిట్టూర్పు విడవాలి. ఎవరికైనా ఇష్టమైన వ్యక్తి చనిపోతున్నప్పుడు మాట్లాడుకు, ఏడవకంటే ఆగలరా? అందుకిందాక నన్ను తొందరపడి చేతులు ఎత్తకండి అని. సిచ్యువేషన్లోకి వెళ్ళేసరికి చాలా కష్టం అండి. ఆ పర్లేదు తీసిపో అంటాం అంతే. సిచ్యువేషన్లోకి ఎంటర్ అయితే చాలా కష్టం. కొన్ని మనం సాధించలేము. అలా సాధించాలంటే ఈ భక్తి జీవితం సరిపోదు కూడా. చాలా గొప్ప భక్తి జీవితం కావాలి, చాలా లోతైన భక్తి జీవితం కావాలి, దేవునితో ఎంతో గొప్ప అనుబంధం కావాలి, ఆయన అర్థం చేసుకునే ఎంతో విశాలమైన హృదయం ఉండాలి. అది ఉంటే అది సాధ్యమేమో కానీ, లేకపోతే అది సాధ్యం కాదు ప్రియులారా. నిట్టూర్పు విడువు నాయన, మెల్లిగా నిట్టూర్పు విడువు. నీ శిరోభూషణములు ధరించుకొని పాదరక్షలు తొడుక్కో. చాలా ఏమంటారు దీన్ని, వ్యతిరేకంగా చేసే పని ఇది. శిరోభూషణం ఏం చేస్తారు? తీసేస్తారు. పాదరక్షలు ఏం చేస్తారు? తీసేస్తారు. కానీ దానికి వ్యతిరేకంగా ఈయన తొడుక్కోవాలట, దానికి వ్యతిరేకంగా ఈయన పాదరక్షలు వేసుకోవాలట. ఎంత కష్టం అండి, మీరు ఆలోచించండి. తర్వాత ఏమంటాడో తెలుసా? నీ పెదవులు మూసుకొనొద్దు, జనులు నీకు అన్నీ తెస్తారు, అంగలార్ప ఆహారం పట్టుకొస్తారు. అయ్యో పగోడైతే అయ్యాడండి, ఏవో మనకు 4 మాటలు చెప్పి మనల్ని అంటే అన్నాడు. ఎంతైనా భార్య చనిపోయింది కదా, ఎవరున్నారు ఇంకా అతనికి మాత్రం? ఇక మీదట ఒంటరి జీవితం. తిట్టేవాళ్ళు తిడతారు చూసారా, కీడు ఎలా వచ్చిందో. అనవసరంగా మనల్ని ఆడిపోసుకున్నాడు, అందుకే అతని భార్యను తీసుకెళ్ళిపోయాడు దేవుడు. అనవసరంగా నీతిమంతులైన మనల్ని గురించి తప్పు ప్రవచనాలు చెప్పాడు, అందుకే ఆ భార్యని దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఇలాంటి మాటలు కూడా వినపడింది. ఎందుకంటే నువ్వు బ్రహ్మదండి చెట్లలోనూ ముండ్ల తుప్పలలోనూ సంచరిస్తున్నావు, నీ చుట్టూ అలాంటి వాళ్ళే ఉన్నారు నాయన. ఆ మాటలు భరించాలి, ఆ
ఆ పెయిన్ భరించాలి. ఆ టైంలో నీకు వాళ్ళు భోజనం తెస్తారు నాయన. నేను ఇష్టపడేవాళ్ళు ఎక్కడో 2, 3, 10 మంది ఉంటే కనుక వాళ్ళకి అంగలార్ప ఆహారం పట్టుకొస్తారు. వెనక్కు వద్దని చెప్పి అంగలార్ప ఆహారం భుజించొద్దు. నీ పెదవులు మూసుకోవద్దు. మీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోయినప్పుడు సువార్త చెప్పమని చెప్తారా? ఇంట్లో ఎవరి మాట ఇంట్లో ఎవరైతే మొదలెద్దామండి, ఆ 1లో ఉన్నాయి, ఆ 1 పొజిషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయారు అనుకోండి, మీరు సువార్తకు వస్తారా? పెదవులు మూసుకోవద్దంటే సువార్త చెప్పమని చెప్పగలమండి? చెప్పలేమండి. చాలా కష్టం అండి. ఏ టాపిక్ మాట్లాడుతున్నా, ఏ టాపిక్ మాట్లాడాలన్నా మనసు బాగుంటేనే మాట్లాడగలం. మనసు బాగోకపోతే ఎవ్వడూ ప్రసంగాలు చేయలేడు. స్పీకర్ని మీరు పిలిచి ఆ రోడ్ చివరి ఉండగానే అందరి మధ్యలో లాగిపెట్టి దవడ మీద కొట్టి వీళ్ళు ప్రసంగం చేయండి అని చూద్దాం, చేయగలటం? చేయలేడు. ఏది గుర్తొస్తుందో తెలుసా? కొట్టిన దెబ్బే గుర్తొస్తుంటుంది, అవమానమే గుర్తొస్తుంది. ఎవరైతే ప్రసంగం చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీ నాన్నగారు చనిపోయారయ్యా, ప్రసంగం పూర్తయ్యాక వెళ్ళు అంటే కష్టం అండి. మీ అమ్మగారు చనిపోయారయ్యా, నువ్వు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న నీ బిడ్డ వెళ్ళిపోయిందయ్యా, నీ భార్య పోయిందయ్యా, నీ భర్త పోయమ్మా, చాలా కష్టం. మైక్ అక్కడే పడేస్తారు. కొంతమంది అయితే కుప్పకూలిపోతారు. కొంతమంది కళ్ళల్లో నుంచి అయితే మాట్లాడుతూ ఒకవేళ గుండె నిబ్బరం చేసుకుని మాట్లాడుతున్నప్పటికీ కళ్ళల్లో నుంచి ఏమొస్తుంటాయి? నీళ్లు ప్రవాహంలో వచ్చేస్తుంటాయి. చాలా కష్టం అండి. ఎందుకంటే ఇక మీదట వాళ్ళు లేని జీవితాన్ని ఎలా గడపాలనే బాధ వచ్చేస్తుంది. ఇక మీదట వాళ్ళు లేకుండా నేను ప్రయాణం ఎలా చేయాలి? వాళ్ళ తోడు లేకుండా నేను నా జీవితాన్ని ఎలా ముగించాలి? వాళ్ళ ప్రేమ లేకుండా నేను ఈ జీవిత సాగరాన్ని ఎలా దాటాలి అని అనిపిస్తుంది. అయినా కూడా నువ్వు పెదవులు మూసుకోకూడదు. ఏస్కెల్, నువ్వు పెదవులు మూసుకోకూడదు, మాట్లాడాలి. బయటికి వెళ్ళి వాళ్ళకి చెప్పాలి. ఈ సిచ్యువేషన్లో కూడా నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించాలి అని చెప్పాడు. ఉదయం ముందు జనులకు నేను ప్రకటించేదిని. ఉదయమే చెప్పాడటండి. ఇప్పుడు ఇంకా భయంకరమైన సిచ్యువేషన్ చెప్పమంటారా? ఉదయం మనకే ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి, సాయంత్రం నీ భార్య చనిపోతుంది అని, మనం వెంటనే ఏమంటాం తెలుసా? ప్రభువా, రేపటి నుంచి ఎలాగ చెప్తాను కదా ప్రభువా, ఈ ఒక్క పూటైనా తనతో గడిపే అవకాశం ఈ ప్రభువా, ఈ ఒక్క పూట తనతో ఉంటాను ప్రభువా, సాయంకాలం ఎలాగూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను, అప్పటి వరకు తనతో ఉంటాను ప్రభువా, ఆ తర్వాత తను తీసుకెళ్ళిపోతావు కదా ప్రభువా, తర్వాత నేను చెప్తాను ప్రభువా, తర్వాత వెళ్ళి నీ మాటలు ప్రాక్టిస్తాను ప్రభువా, తర్వాత వెళ్ళి నీకు ఉపయోగపడతాను ప్రభువా, తర్వాత వెళ్ళి నీ చిత్తాన్ని నెరవేరుస్తాను ప్రభువా అనేస్తామేమో. ఉదయాన చెప్పాడట నీ భార్య చనిపోద్ది అని. పాపం ఆమె తెలియదు కదా, ఒక్క దెబ్బతో తీసేస్తాడు, తెలియదు కదా. జాగ్రత్తగా వెళ్ళి నేను గుమ్మం దాకా వచ్చి సాగనంపు ఉంటుంది. ఉదయమే అల్పాహారం పెట్టి తనకైనంత చేసి పెట్టి భర్తకి అన్నీ అందించి వెళ్ళరండి అని పంపించి ఉంటుంది. యాజకుని భార్య చేయాల్సిన సపర్యలన్నీ చేసి మీరు వెళ్ళండి అని భర్తను సాగనంపుతుంటే గడప దాటేటప్పుడు హార్ట్ బీట్ ఎలా ఉంటుందో తెలుసా? వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా వెళ్తాడో తెలుసా? నిజంగా అంత ఆప్యాయత ఉంటే అసలు చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ గుండా యెహెజ్కేలు గారి ప్రయాణం కొనసాగుతున్నట్టే. చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్. అసలు వెళ్ళటానికి మనసు రాదు, వదలలేడు, కదలలేడు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. కానీ వెళ్ళాలి, తప్పదు. వెనక్కి తిరిగి చూస్తే నవ్వుతున్న ముఖం ఇక మీదట నాకు కనబడదు. వెనక్కి తిరిగి చూస్తే నన్ను ప్రేమతో సాగనంపుతున్న నా భార్య ఇక మీదట నేను చూసే స్థితిలో తను ఉండదు. సాయంత్రం నేను వచ్చే సమయానికి తను శవం అయిపోయి ఉంటుంది. అప్పటి వరకు నేను వాక్యం ప్రకటిస్తూ ఉండాలి. చేతులు ఎత్తడం అనుకున్నావా బతకడం అంటే? చేతులెత్తి చూపించడం అనుకుంటున్నావా దేవుని కోసం బతకడం అంటే? చాలా కష్టం, చాలా కష్టం. అలాంటి సిచ్యువేషన్లో బ్రతికిన వాడే భక్తుడైన యెహెజ్కేలు వెళ్ళిపోతున్నాడు. సాయంకాలమున నా భార్య చనిపోగా, సాయంకాలమున నా భార్య, నా కన్నులకు ఇంపైన నా భార్య, నాతో జీవితాన్ని పంచుకున్న నా భార్య, నేను ప్రమాణాలు చేసిన నా భార్య, నన్ను ప్రేమించిన నా భార్య, నాకు తన సర్వస్వాన్ని అర్పించిన నా
భార్య. నేనే తన లోకం, నేనే తన ప్రపంచం, నేను తప్ప తన ఊహల్లో ఇక ఏం లేదు. అంత ప్రేమించిన నా భార్య చచ్చిపోయింది. చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసి తిని. మరునాటి ఉదయమున నేను చేసి తిని. నీవు చేసిన వాటి వలన మేము తెలుసుకొనవలసిన సంగతి నీవు మాతో చెప్పవా అని జనులు నన్ను అడగగా నేను వారితో ఇట్లాంటిని, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, ఇశ్రాయేలీలకు నీవేలాగు ప్రకటించు, పంటి బిగువన బాధ భరిస్తూ ప్రకటించు. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీకు అతిశయాస్పదముగాను, మీ కన్నులకు ముచ్చటగాను, మీ మనస్సుకు ఇష్టమైనదిగాను ఉన్న నా పరిశుద్ధ స్థలమును నేను చెరపబోచున్నాను. మీరు వెనుక విడిచిన మీ కుమారులను మీ కుమార్తెలను అక్కడనే ఖడ్గము చేత కూలుదురు. అప్పుడు నేను చేసినట్లు మీరునూ చేయుదురు. మీ పెదవులు మూసుకొనకయుందురు, జనుల ఆహారము మీరు భుజింపకయుందురు. మీ శిరోభూషణములను తల మీద నుండి తీయకయు, మీ పాదరక్షలు పాదము నుండి తీయకయు, అంగలార్చకయు ఏడవకయు నందురు. ఒకరినొకరు చూచి నిట్టూర్పులు విడిచుచు మీరు చేసిన దోషములను బట్టి మీరు క్షీణించిపోదురు. యెహెజ్కేలు మీకు సూచనగా ఉండును. ఒక పక్క దేవుడు తన ఇష్టపడిన పరిశుద్ధ స్థలం, తన ఇష్టపడిన ప్రజలు, తన ఇష్టపడిన పట్టణం, ఇవన్నీ పోతున్నాయి. వాటిని దేవుడు భరిస్తున్నాడు. అలాంటి స్థితిలో దేవుని బాధను, దేవుని కష్టాల్లో పాలిభాగం తీసుకునే సూచనగా వచ్చిన వాడే యెహెజ్కేలు. మీరు ఆలోచించండి ప్రియులారి, రాత్రి ఒక సూచన. నీ జీవితంలో ఏదైతే జరిగిందో అదే వాళ్ళకి ఎగ్జాంపుల్. నీ బ్రతుకుతో నేర్పిస్తున్న పాఠం. నోటితో సువార్త చెప్పడం ఈజీయే, కానీ అలాంటి సిచ్యువేషన్స్లో బ్రతుకుతో సువార్త చెప్పడం అనేది కష్టమా కదా చెప్పండి? కష్టమేనా? చాలా కష్టమండి. అందుకే తొందరపడి కోయిలు ముందు కూసినట్టుగా మనం తొందరపడి చేతులెత్తుంటాం. పాఠం పూర్తయిన తర్వాత ఇలాంటి సిచ్యువేషన్ వస్తే నువ్వు గెలవగలవా అని అడిగితే ఇప్పుడు లేస్తాయి చేతులు? ఉండగలవా ఏడవకుండా? ఏడవకుండా ఉండగలవా? అందుకే అబ్రహాం గురించి చెప్పాను. శారా విషయంలో ఏడవకుండా ఉండగలిగాడా? ఏడ్చాడండి. ఏడ్చి సమాధి కోసం ఒక పొలంగా ఉన్నాడు, స్థలం తీసుకున్నాడు. మక్పేలా గుహ, నీటికి ఆ గుహ అలాగే ఉంది. పక్కన ఉంటాయండి ఇద్దరు సమాధులు, అబ్రహాం గారిది, శారా గారిది. పూర్వీకులు అలాగే ఆ వాల్యూ ఇచ్చేవారు. సమాధి అంటే వాళ్ళ దృష్టిలో చాలా పవిత్రమైంది కదా భావించేవారు వాళ్ళు. అలాంటి సిచ్యువేషన్స్లో దేవునితో పాటు ఆయన శ్రమలలో నేను పాలివాడను అన్నట్టుగా, ఆయన బాధలో నేను కూడా వాటా తీసుకోవాలన్నట్టుగా యెహెజ్కేలు గారు మనకు కనబడుతున్నారు ప్రియులారా. క్రీస్తు యొక్క శ్రమలలో నేనేమైతిని? పాలివాడనైతిని అంటాడు భక్తుడు. భక్తి జీవితం ఏ స్థితికి వెళ్ళాలో ఇలాంటి భక్తుల జీవితాలు మనకు నేర్పిస్తాయి. అందుకే సాక్షి సమూహము అన్నాడు వీళ్ళని. ఏంటట? సాక్షి సమూహము. ఇవి మనకు అర్థం కావు. మనం ఇలా ధ్యానించే స్థితిలో కూడా ఉండం. మన జీవితంలో చిన్ని పనులు చేసే మనం మహాభక్తులు అని ఫీల్ అయిపోతుంటాం. చిన్న విషయాలకే నాకంటే గొప్ప భక్తి ఎవరు చేస్తారు? ఇంట్లో డబల్ కట్ బెడ్ మీద పడుకుంటానండి, ఏసీ ఆన్ చేసుకుని. సెమినార్కి వచ్చి బాల మీద పడుకున్నాను, ఎంత తగ్గించుకున్నాను దేవుడి కోసం. దీన్ని బట్టైనా నువ్వు నాకు పరలోకం ఇవ్వాలయ్యా. ఇంట్లో మస్కిటో నెట్ ఉంది, నాకు ఇక్కడికి వచ్చి దోమలతో కుట్టించుకుంటున్నాను, దీని గురించి అయినా నాకు పరలోకం ఇవ్వాలయ్యో. అంతే కదా అనుకుంటాం మనం. ప్రభా, నేను నీకు ఈరోజు ఇక్కడ పూట భోజనాలు పెడుతున్నారంటే దానికి స్పాన్సర్ చేసింది నేనే. ఉదయం టిఫిన్కి స్పాన్సర్ చేసింది నేనే. ఈ సెమినార్కి చాలా స్పాన్సర్ చేసింది నేనే. దీని గురించి అయినా నువ్వు నాకు పరలోకం ఇవ్వాలి. చాలా కష్టపడ్డా. ఇలాంటి చిన్న వాటికే గొప్పగా ఫీల్ అయిపోతుంటాం మనం. కొంతమంది అయితే ఏం అక్కర్లేదు, అవి కూడా అక్కర్లే, ఈ కుర్చీ తీసి అక్కడ పెడితే గొప్పగా ఫీల్ అయిపోతారు. ఒక చిన్న పాట పాడి నేను చాలా దేవుణ్ణి మహింపరిచాను చాలు అనుకుంటాం. ఒక చిన్న పని చేసి ఒక చిన్న ప్రసంగానికి వెళ్ళొచ్చి, లేదా చిన్న సభ పెట్టించి నేను దేవుడికి చాలా చేసాను అనుకుంటా.
ఇలాంటి పరీక్షలు వస్తే నిలబడగలమండి విశ్వాసంలో? ఒక రోజు తన భార్యను చూస్తాడు అతను, ఇది ఖచ్చితం. ఎందుకంటే దావీదు అంటాడు బిడ్డ చనిపోయినప్పుడు, నేను ఆ బిడ్డను మరలా తిరిగి తీసుకురాలేను కానీ నేనే ఆ బిడ్డ యొద్దకు పోదును అంటాడు. యెహెజ్కేలు గారి కోసం అక్కడ ఆయన భార్య ముందుగా వెళ్ళిపోయింది, ఎదురు చూస్తూ ఉంటుంది. ఈయన వెళ్తాడు, ఏదో రోజు చూస్తాడు, కానీ అంత నిరీక్షణ ఉంటుందా? అలా ఆలోచిస్తామా? అంత విశ్వాసంగా ఉండగలమా? భక్తి అంటే అది. ఇప్పుడు మన భక్తి జీవితాన్ని పరీక్షించుకుంటుంటే వాళ్ళ ముందు బయటికెళ్ళి యెహెజ్కేలు గారి భక్తి ముందు మనం భక్తి పెట్టామనుకోండి, తేలిపోద్దా? తేలిపోద్దండి. కాబట్టి మనం ఇంకా చాలా నేర్చుకోవాలి, చాలా గొప్ప స్థితికి ఎదగాలి, చాలా ఎత్తైన స్థితికి ఎదగాలి, దేవునితో ఇంకా చాలా గొప్ప సహవాసాన్ని పెంపొందించుకోవాలి, ఇంకా చాలా ప్రేమను మనం దేవుని యొద్ద నుండి పొందుకోవాలి. దేవుని చాలా ప్రేమించి మన ప్రేమను ఆయనకి ఇవ్వాలి. ఆ స్థితికి మనందరం వెళ్ళాలి. అంతేగాని చిన్న చిన్న వాటికే చాలా చేసేసాము, చాలా గొప్పవాళ్ళం అయిపోయాను. దయచేసి భ్రమలో బ్రతకండి. భక్తుల జీవితాన్ని పాఠాలుగా మన కళ్ళ ముందు పెట్టుకుందాం. ఆ పాఠాలలో నుండే మనం కూడా అనేకమైన గుణపాఠాలు నేర్చుకుందాం. మన జీవితంలో దేవునికి ఎంత విలువ ఇవ్వాలో మన ముందటి తరాలలో భక్తులను చూసి నేర్చుకుందాం. అట్టి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు దయచేయునుగాక. రేపటి దినాన మరిన్ని మహాజ్ఞాన సంగతులతో మనందరం సిద్ధపడదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, అత్యంత ప్రేమ కృప సంపన్నుడమైన మా తండ్రి, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలని తండ్రి మాకు విలువైన జ్ఞాన సంపద అందిస్తున్నారు. నిజమే ప్రభువా, ఈ భూమి మీద మాకు ఎన్ని బంధాలున్నా, ఎన్ని బంధుత్వాలున్నా, వాళ్ళని మేము ఎంత ప్రేమిస్తున్నా తండ్రి, ఒకరోజు మేము వాళ్ళని విడిచిపెట్టాలి. ఒకవేళ మీ పరీక్షకు మేము నిలబడాల్సి వస్తే ముందుగానే వాళ్ళని విడిచిపెట్టాలి. అలాంటి పరిస్థితుల్లో కూడా గొప్పగా మీకోసం బ్రతికినటువంటి యెహెజ్కేలు గారు, ఆయన ఒక ధన్యజీవి. ఆయన ముందు మేము ఎందుకు పనికిరాం తండ్రి? ఆయన ముందు మా భక్తి జీవితాలు కొరగాని మీ ప్రభువా. అయినప్పటికీ తండ్రి, ఒక ప్రవక్తగా, ఒక యాజకునిగా, సాక్షి సమూహంలో ఒక వజ్రపు తునకగా ఆయన మీ కొరకు పడిన ప్రయాస, ఆయన మీ కొరకు తీసుకున్న నిర్ణయాలు, ఆయన మీ కొరకు చేసినటువంటి త్యాగాలు మా అందరికీ మార్గదర్శకాలు ప్రభువా. మా అందరి జీవితాల్లో వెలుగులు నింపినటువంటి వాక్యాన్ని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరిన్ని మహాజ్ఞాన సంగతులలోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రాధేయపడుతూ, ప్రభువా, వాక్యం వినడానికి స్వచ్ఛమైన హృదయాలతో వచ్చినటువంటి మీ పిల్లలు ఆ స్వచ్ఛతను కాపాడుకుంటూ జాగ్రత్త కలిగిన వారై మీ అందుండి నడవడానికి సహాయం చేయమని ప్రాధేయపడుతూ, మీ పిల్లల ప్రభువా వారు తమను తాము మోసగించుకునే స్థితిలోనికి వెళ్ళిపోకుండా కాపాడమని ప్రాధేయపడుతూ, మీ చిత్తమైతే రేపటి దినాన్ని కూడా మరిన్ని మహాజ్ఞాన సంగతులు మాకు నేర్పించమని వేడుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుని ఎల్లప్పుడూ మిమ్మల్ని హెచ్చించగలిగే జీవితాలు ఇవ్వమని త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.